నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. సాక్షి డిబేట్లో కేఎస్ఆర్ కృష్ణంరాజు ఈ సంగతి అందరికీ తెలిసిందే. అమరావతి మహిళల్ని అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయినటువంటి ఒక కేఎస్ఆర్ని కొన్ని కోట్లు పెట్టి బయటికి తీసుకొచ్చారని చెప్పి బయట అయితే ఆరోపణలు ఉన్నాయి. అయితే కృష్ణంరాజు గురించి ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు విచారణకి దాదాపు 3 రోజులు కస్టడీకి ఇచ్చారు కోర్టు. అది కాక కోర్టుకి అంటే కస్టడీకి వెళ్ళే ముందు ఏదైతే జడ్జి ముందు కూడా అసలు ఎందుకని మీరు ఒకసారి డిబేట్లో ఈ వాదన జరిగిన తర్వాత అమరావతి మహిళలపైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత మీరు కనీసం పక్షాత్తాపడకుండా మళ్ళీ 2 సార్లు వీడియోలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితమైన ఆధారాలతోనే నేను మాట్లాడానని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఏ ఆధారాలతో మాట్లాడారు అన్నప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూస్తానికి మాత్రమే నేను ఈ మాట్లాడానని చెప్పేసి అన్నారు. దీని తర్వాత చూసుకుంటే ఇప్పుడు 3 రోజులు కస్టడీలో ఇవేనా గతంలో జరుగుతున్నటువంటి ఏవైనా సరే కుట్రలు ఏమైనా ఉన్నాయని చెప్పి వెలికి తీస్తానని చూస్తున్నారు. సో కృష్ణంరాజు గురించి మీరేం చెప్తారు? కృష్ణంరాజు నిజంగా జర్నలిజానికి ఇతను అర్హత కలిగిన వ్యక్తి. అంటే అతను మాట్లాడిన మాటలు గతంలో మరి ఏం చేశాడంటే ఇప్పుడు అతను ఏం చేశాడు అనేది ఇంకా కూడా రావాల్సి ఉంది. అంటే ఇంకా ఎన్ని రకాలుగా మాట్లాడాడు అంటే ఇదొక్కటే మనం చూసాము. కానీ ఇంతకుముందు అతను మాట్లాడిన మాటలు అంటే గతంలో అతని చరిత్ర ఏంటి, ఎక్కడో ఒక అధికార పార్టీ గురించి మాట్లాడటం, మరి అధికార పార్టీ మీదే ఇట్లానే నోటికొచ్చినవన్నీ అంటే ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మరి ఆయన మాట్లాడటానికి ప్రయత్నం చేశాడో మరి అతనికే తెలియాలి. అప్పట్లో మరి అక్కడ వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు అతను చేసే ఉద్యోగంలోంచి బయటకు నెట్టడం, మరి దానికోసం అందరినీ కూడా నేను వేడుకొన్నాను, బ్రతిమిలాడాను, మళ్ళీ నాకు ఆ ఉద్యోగం కావాలని. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు కూడా వెళితే అతను కూడా నాకు సహాయ సహకారాలు అందించలేదని మరి అతను కొన్ని ఆరోపణలు చేసుకుంటూ వచ్చాడు. అంటే తప్పుడు పని చేసి తప్పుడు మాటలు మాట్లాడి ఇట్లాంటి తప్పుడు మనుషులకి ఎవరైనా సరే సహాయ సహకారాలు అందిస్తారా? అంటే ఇట్లాంటి వ్యక్తులు నిజంగా ఎందుకు మీరు ఇట్లాంటి పదజాలాలు ఉపయోగిస్తున్నారంటే అంటే డబ్బుల కోసం కాదు, ఇంకొకటి కాదు, పేరు కోసం కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం. గతంలో ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం చేశాడో తెలియదు, కానీ ఇప్పుడైతే సాక్షి మీడియాలో సాక్షి మీడియానే, ఇంకా సాక్షి ఇంకెవరూ లేరు అక్కడ. జనాలు ఈ రోజున ఏమనుకుంటున్నారంటే సాక్షి మీడియా అనేది దేనికోసం ఉపయోగపడుతుందంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో పాచికల్లానే ఉంది. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, కూటమి ప్రభుత్వం మీద, రాజధాని మీద వీళ్ళు ఏ విధంగా విషం చిమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు అని చూస్తే దానికి ఈ రోజున నిలువెత్తు సాక్ష్యం ఈ కృష్ణంరాజు అనే దుర్మార్గుడు, నీచుడు. ఇంకా అంతకంటే ఇంకా ఎన్ని రకాలుగా అతన్ని మాట్లాడినా కూడా తక్కువే. ఇంత నీచమైన మనస్సు, వ్యక్తిత్వం కలిగిన ఇతను ఏ విధంగా ఇంత దిగజారిపోయి ఇంత భయంకరమైన మాటలు ఎలా మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం. అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం గతంలో చూస్తే ఎవరెవరు ఎన్ని విధాలుగా ఎట్లాంటి పనులు చేశారో మనం చూసాం. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసమే. అంటే సొంత చెల్లెల్ని, తోడబుట్టిన చెల్లెల్ని ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు, మరి కన్న తల్లిని ఏ విధంగా మాట్లాడారు, మరి ఇటు చూస్తే బాబాయ్ కూతుర్ని. మరి ఇట్లాంటి వ్యక్తులు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం ఆ మాట్లాడే వాళ్ళు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే రాజుల కాలంలో అతని మీద కవితలు రాస్తే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఏదైతే అప్పుడున్న నాణేలు కావండి, వజ్రాలు అట్లాంటివన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే మొన్నటి వరకు చూసాం 19 నుంచి 24 వరకు వాళ్ళకి అధికార ప్రతినిధులని, ఎమ్మెల్సీలని వాళ్ళకి తగ్గ హోదాలు వాళ్ళకి కల్పించుకుంటూ వచ్చాడు. మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్ కోసం ఇప్పుడు ముందుగానే మేము ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నామని నిన్న అంబటి రాంబాబు సాక్షిగా అందరికి అర్థమైపోయింది. అంటే వీళ్ళంతా ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు, ఎంత అంటే మేము ఎంతటికైనా దిగజారిపోతాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కోసం మేము ఏదైనా చేస్తాము. జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం లేదు, రాజధాని అంటే ఇష్టం లేదు, ఏ విధంగానైనా సరే విషం చిమ్మాలి అంటే మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ ప్రబుద్ధులు మరి ఈ రోజున కేఎస్ఆర్ చేత వీళ్ళు క్షమాపణ చెప్పించారా? దొంగ ఏడుపులో ఏడ్చుకుంటూ దొంగతనంగా ఆయన బయటకు వచ్చిన రోజు చూడాలి మనం. ఆ వీడియో చూస్తే అప్పటి వరకు బాగానే వచ్చాడు, సడన్గా వీడియో తీస్తున్నారని అతనికి అర్థం కావగానే కాళ్ళు ఏదో కొట్టినట్లుగా అతను కుంటుకుంటూ బయటకు రావటం. అంటే పోలీసులు ఏదో నన్ను ఇబ్బందికి గురి చేశారనే చూపించే ప్రక్రియ, లేకపోతే నేను ముసలోడిని అయిపోయాను, నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, మరి ఇట్లాంటి వృద్ధుడిని తీసుకెళ్ళి ఇబ్బందికి గురి చేశారనే ఏం చూపించాలనుకున్నాడు ప్రజలకు అనేది
అతనికే తెలియాలి. అంటే వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి వయస్సు, వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక గౌరవం, వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళకి గతంలో ఉన్న ఏదైతే ఆ జర్నలిజానికి సంబంధించిన సీనియారిటీ ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. మరి అదే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు, మరి అచ్చెన్నాయుడు గారికి పైల్స్ ఆపరేషన్ జరిగింది, మరి అతనికి బెడ్ రెస్ట్ కావాలని చెప్పినప్పుడు బ్లీడింగ్ అవుతున్నా కూడా మీరు ఈడ్చుకెళ్ళినప్పుడు, మరి అదే నేను సినిమా డైలాగ్ అంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ సినిమా డైలాగ్ చెప్పిన ఆ పట్టాభి గారిని ఇష్టానుసారంగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని అసలు చచ్చిపోతాడా ఇంకా అసలు అన్నట్లుగా ఆయన ఏ విధంగా కొట్టారు వీళ్ళు, మరి సొంత ఎంపీని ఏ విధంగా చేశారు, ఒకటా రెండు ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు చేసిన అరాచకాలు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో చూడటం కోసం ఎన్ని విధాలుగా మనం చూసాం. అయితే నిన్న ప్రెస్ మీట్లో కూడా జగన్ మాట్లాడుతూ ఏదైతే కేఎస్ఆర్ని సుప్రీంకోర్టు విడుదల చేసింది అని చెప్పి మాట్లాడుతూ ఇది చంద్రబాబు నాయుడుకి చెంపపెట్టు అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు. కానీ అదే కేఎస్ఆర్కి మీకు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇలాంటి డిబేట్లు ఎలా కండక్ట్ చేస్తారు, ఇలాంటి డిబేట్లు కండక్ట్ చేయకూడదు, అదిగాక మీరు నవ్వడం కూడా తప్పే, అదిగాక తనకి చాలా రకాల ఆంక్షలు పెట్టి మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పదాలు కానీ దీని మీద చర్చించకూడదు అని చెప్పి పంపించిన తర్వాత తను మళ్ళీ కేఎస్ఆర్ ఈజ్ బ్యాక్ అంటూ ఒక లైవ్ షో పెట్టుకొని అక్కడ కూడా మళ్ళీ మీరు అన్నట్టు ఇందాక ఏడ్చి గగ్గోలు పెట్టి తను ఈ వయసులో నాకు ఇవన్నీ అవసరమా అని చెప్పి మాట్లాడుతున్న సందర్భాలు మనం చూసాం. అయితే నిజంగా సుప్రీంకోర్టుకు సంబంధించి కేఎస్ఆర్ తరఫున జగన్కి భారతిరెడ్డికి ఇద్దరికి కూడా చంపపెట్టలా చూడాలంటారా, లేదా జగన్ అన్న మాటల్ని ఎలా తీసుకోవాలంటారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి చంపపెట్టు అంటున్నాడు. ఒక్కసారి బుద్ధి పెట్టి ఆలోచించి ఎవరికి ఎవరు చెంపపెట్టి కొట్టారు అని అంటే సుప్రీంకోర్టు, గౌరవ న్యాయస్థానం, సాక్షి మీడియాకి, ఛానల్కి, జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి అందరికీ వర్తిస్తుంది అది. ఎందుకంటే ఆ రోజున అతనికి అక్కడి నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, నీ వయసు ఎంత, నీ వయసుకు తగ్గట్టు మీరు ప్రవర్తించారా, మరి అక్కడ ఒక ప్రబుద్ధుడు అంత పనికి మాలిన మాటలు మాట్లాడుతుంటే నవ్వుతూ మీరు అలాంటి మాటలు మాట్లాడితే సోషల్ మీడియాలో మిమ్మల్ని ఏదైనా అంటారు అన్నాడే కానీ నువ్వెక్కడైనా ఖండించావా, వద్దు మరి అట్లాంటి మాటలు మాట్లాడొద్దు, ఇక్కడ అసలు ఛానల్లో అట్లాంటివి మాట్లాడకూడదు, మరి చాలా పెద్ద మాటలని కొన్ని ఉంటాయి కదండి, ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని వదిలేసి ఇష్టానుసారంగా నేను కూడా ఆ పేపర్ చదివాను, ఆ పేపర్లో నేను కూడా ఈ స్టేట్మెంట్ అనేది ఉంది అని చెప్పేసి ఇంకా అతనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడే తప్పించి మరి ఏ ఉద్దేశంతో మరి అక్కడ ఇప్పుడు ఇండస్ట్రీలు రాకుండా చేయటానిక, కంపెనీలు రాకుండా చేయటానికి, అంటే ఆ రాజధాని ప్రాంతంలో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎవరికి కూడా సేఫ్టీ కాదని చూపించి ఒక నెగిటివ్ తీసుకొచ్చేసి వాళ్ళల్లో భావన ఏ విధంగానైనా సరే దాన్ని నిజంగా వీళ్ళు ఏదైతే గతంలో శ్మశానం అన్నారో వాళ్ళు 5 సంవత్సరాలు శ్మశానమే చేసి వెళ్ళారు. ఈ రోజు చూస్తుంటే ఎంత భయంకరంగా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలో రాబోయే ముందు వరకు కూడా. మరి ఆ పరిస్థితికి తీసుకొచ్చిన వీళ్ళు నిజంగా ఈ రోజున సుప్రీంకోర్టు వాళ్ళకు చెంపపెట్టు గట్టిగా కొట్టింది. ఎందుకంటే ఇకనైనా సరే ఇట్లాంటివి ప్రోత్సహించకుండా మరి అదేవిధంగా ఎవరైనా సరే మాట్లాడే వ్యక్తులను కూడా మీరు ఖండిస్తూ మరి వెంటనే క్షమాపణ తెలియజేస్తూ మీడియా ముఖంగా ఎక్కడా కూడా ఇట్లాంటి పదజాలాలు ఉపయోగించకుండా ఉండాలని చెప్పి అంత గట్టిగా చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదా, అర్థమైనా కూడా నటిస్తున్నాడా, అంటే జనానికి తెలియదులే నేనేది చెప్తే అది నమ్ముతారనుకుంటున్నాడా? నిజంగా జగన్మోహన్ రెడ్డి అతి తెలివితేటలు ప్రతిసారి అదే ప్రదర్శిస్తున్నాడు. అంటే కళ్ళు నెత్తికెక్కి కొవ్వెక్కి కొట్టుకున్న వాడికి వీళ్ళంతా సపోర్ట్ చేస్తూ ఈ విధంగా ఒక ఛానల్ని, పేపర్ని అడ్డం పెట్టుకొని మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజధాని మీద ఇట్లాంటి భయంకరమైన నిందలు, అపవాదులు, ఇంతకంటే ఇంకా నీచత్వం ఇంకోటి ఉందా జగన్మోహన్ రెడ్డికి? అయితే ఇక్కడ మనం చూసుకుంటే కృష్ణరాజు సంబంధించి కస్టడీకి తీసుకెళ్లే ముందు ఏదైతే అక్కడ పోలీసులు కావచ్చు అడిగారు అనమాట, ఏంటి మీరు డిబేట్లో మాట్లాడారు, ఓకే, అది అయిపోయిన తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తం కూడా చాలా అట్టుడికిపోతున్న సమయంలో కూడా లేదు నేను ఖచ్చితంగా దానికి స్టిక్ అయి ఉన్నాను, నేను ఖచ్చితంగా నేను చూశాను, ఆ యొక్క ఏదైతే స్టేట్మెంట్ ఏదైతే వచ్చారో పేపర్లో దాన్ని చూసి నేను చదివాను, రికార్డ్స్ బట్టి చదివాను చెప్పినారు. కానీ అక్కడ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అమరావతి అని కానీ అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల గురించి ఎక్కడన్నా రాశారని అడిగినప్పుడు తను సమాధానం చెప్పలేకపోవడం, అదేవిధంగా ఎందుకు
మాట్లాడామంటే జగన్ కళ్ళలో ఆనందం చూస్తాను కోసం అని చెప్పేసి అన్నారు. అయితే సాక్షి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ అండ్ తిరుపతిలలో కూడా కూటమి ప్రభుత్వం మీద విషయం చల్లడానికి ప్రతి వారాంతం ఒక మీటింగ్ పెట్టుకుంటుంటారని, ఈ వారం అంతా ఎలాంటి విషయం కక్కాలని చెప్పి దీంట్లో కృష్ణరాజు కూడా కొంత స్క్రిప్ట్ రాస్తుంటాడని చెప్పి కొన్ని వార్తలు కూడా వచ్చినట్టు, దీన్ని నిగ్గు తెలుస్తానికి ఇప్పుడు 3 రోజుల కస్టడీ అడిగినట్టు తెలుస్తుంది. సో నిజంగా ఈ 3 రోజుల్లో నిజాలు బయటపడబోతున్నాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇవన్నీ కూడా జరగబోయే ముందు కూడా కృష్ణరాజు అదే చెప్పాడు. ఏంటంటే తనను ఎవరూ కూడా ప్రోత్సహించట్లేదని, చంద్రబాబు అంటే నాకు పడదని, అదేవిధంగా గతంలో తను చేసిన వ్యాఖ్యల వల్ల అతను ఉద్యోగం కోల్పోవటం, అంటే ఒక బ్యాడ్ హిస్టరీ మనిషికి ఉంది. మరి అట్లాంటి వ్యక్తి ఎట్లాంటి మాటలు మాట్లాడతాడు, ఇట్లాంటి పనులే చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారంటే సాక్షి ఛానల్. ఎందుకంటే పోసాని కృష్ణమురళి చెప్పేశాడు ఇట్లాంటి స్క్రిప్ట్ అంతా ఇచ్చేది సాక్షి ఛానల్ అని. మరి దానిలో ఆ స్క్రిప్ట్ రైటర్లో వన్ ఆఫ్ ద పర్సన్ మరి ఇతను కూడా ఉన్నాడా, కృష్ణరాజు అనే వ్యక్తి. మరి అతనే అన్ని వైపుల నుంచి కూడా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ తనకు చేతనైంది కూడా దాంట్లో తన చెయ్యి కూడా ఒకటి వేసి, మరి నేను కూడా నా వంతు భాగంగా మాటే కాదు చేసి సాయం కూడా చేస్తున్నాను, ఖచ్చితంగా నేను రాసిస్తాను అనేది కూడా వాళ్ళకి హెల్ప్ చేశాడా, ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఖచ్చితంగా ఇంకా నిజాలు అంటే ఇంకేం చేశారు, ఇంకేం చేయబోతున్నారు, అవన్నీ కూడా కృష్ణరాజు చెప్పే అవకాశం ఉంది. కానీ ఇతని చరిత్ర ఒక నీచమైన చరిత్ర. ఈ నీచుడి చేత ఇంత దరిద్రమైన మాటలు మాట్లాడించిన ఛానలు, ఆ పేపరు, దానికి ఎవరైతే అధినేతలు, యాంకర్లు, మరి దాంట్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఈ పనికి మాలిన మీటింగులు పెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం మీద, రాష్ట్ర రాజధాని మీద, ప్రజల మీద, అందరి మీద ఏ విధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని విధాలుగా వీళ్ళు కుట్రలు చేస్తూ పన్నాగాలు పన్నుతూ ఉంటే వాళ్ళకి వీళ్ళు ఇట్లాంటి జర్నలిజం ముసుగు వేసుకొని ఇంత నీచానికి పాల్పడుతున్న ఈ వ్యక్తుల్ని క్షమించాలా? మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రోజున మాట్లాడుతున్నాడు కేఎస్ఆర్ గురించి? కేఎస్ఆర్ పక్కపక్క నవ్వుకుంటూ లక్ష్మీపార్వతిని ఆ రోజు ఒక్క మాట అంటే వెంటనే రియాక్ట్ అయిపోయి నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని మాట్లాడిన ఆ వ్యక్తి ఈ రోజున రాష్ట్ర మహిళలందరినీ కూడా, ముఖ్యంగా అమరావతిని, రాజధానిని అంత భయంకరంగా నీచంగా ఒక ప్రబుద్ధుడు మాట్లాడుతుంటే ఎలా ఇతను సపోర్ట్ చేస్తూ వచ్చాడు? ఖచ్చితంగా ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే వీళ్ళు కావాలని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం చేశారు. కానీ ఈ రోజున నిజంగా కృష్ణరాజు విచారణలో ఇంకా నిజాలు అంటే వామ్మో ఇంత ఘోరంగా ఉందా వీళ్ళ కుట్ర అనేది కూడా ఖచ్చితంగా మనకి తెలియబోతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా 22వ తారీఖు లోపల పూర్తి కస్టడీ ముగిపోతుంది. సో కృష్ణరాజు ఎలాంటి సమాధానం చెప్తారు? ఇప్పటికే 25 ప్రశ్నలతో కృష్ణరాజుని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.